నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో పని చేసే చోట ప్రవాసులు చాలా జాగ్రత్తగా ఉండాలన్న. ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగినా కానీ ప్రాణాలు పోయే అవకాశం ఉంది. తాజాగా స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో వాహనానికి మరమ్మతులు చేస్తూ ఉండగా ఒక ప్రవాస మెకానిక్ వాహనం కింద పడి మృతి చెందాడు. ఈ దురదృష్టకర సంఘటన జిలీబ్ ఆల్ షువైక్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే పోలీసులు వచ్చే సమయానికి గ్యారేజీలోని పనివాళ్ళు మరియు బాటసారులు కలిసి మృతదేహాన్ని వాహనం కింద నుంచి బయటికి తీశారు. మృతి చెందిన వ్యక్తి గ్యారేజీ యజమాన లేదా సాధారణ ఉద్యోగ అనేది ఖచ్చితంగా అయితే తెలియలేదు. వాహనాన్ని పైకి లేపడానికి ఉపయోగించిన హైడ్రాలిక్ పరికరంలో లోపం తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటన పైన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే చాలా వరకు గ్యారేజీలలో వాహనాన్ని పైకి లేపి కింద కూడా మరమ్మతులు అయితే చేస్తూ ఉంటారు. అలాగా జిలీబ్ ఆల్ షువైక్ ప్రాంతంలో ఒక మెకానిక్, ప్రవాస మెకానిక్ మనం చూసుకుంటే మరమ్మతులు చేస్తూ ఉండగా హైడ్రాలిక్ పరికరం ఏదైతే ఉందో మామూలుగా మనం పుష్ చేస్తే పైకి వెళుతుంది, కిందికి వెళుతుంది. ఇది అందరికీ డ్రైవర్లందరికీ తెలిసే ఉంటుంది. ఆ యొక్క హైడ్రాలిక్ పరికరంలో లోపం ఏర్పడడంతో ఉన్నట్లుండి వాహనం ఆ యొక్క ప్రవాసుడి మీద పడడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు అక్కడ పనిచేస్తూ ఉన్న సహోద్యోగులు అలాగే చుట్టుపక్కల ఉన్నవారైతే తెలియజేయడం జరిగింది. అలాగే చనిపోయిన ప్రవాసుడు ఏ దేశానికి సంబంధించిన వాడన్న వివరాలు తెలియలేదు. ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నామని చెప్పేసి, కాబట్టి పనిచేసే చోట భారతీయులు, ముఖ్యంగా మన భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. భవన నిర్మాణ రంగ కార్మికులు కానీ, డెలివరీ రంగ కార్మికులు కానీ, ఇళ్లలో పనిచేసేవారు, కంపెనీలలో పనిచేసేవారు, ఇతర రంగాలలో పనిచేసేవారు, మీరు పనిచేసే చోట చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.